విలన్ క్యారెక్టర్ చేయాలి. ఫస్ట్ విలన్ డ్యాన్స్ విలన్. ఏ విలన్ డ్యాన్స్ చేయడు కదా, మనం డ్యాన్స్ చేసే విలన్గా అవుదాం అని బాడీ కూడా బాగా పెంచేద్దాం. అది ఎలా పెంచాలో కూడా తెలియదు నాకు. బాడీ కూడా పెంచేసి హిందీ ఓల్డ్ బాడీ ఇచ్చేద్దాం. స్పెషల్గా కామెడీ క్యారెక్టర్స్ అంటే మళ్ళీ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? భీమవరం బుల్లోడు షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా త్రివిక్రమ్ ఫోన్ చేసి ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత నేను రెడీ, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏమైనా ఉందా మన దాంట్లో అంటే. సో ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు, ఈ కథ విన్నప్పుడు సో మీ ఫీలింగ్ ఏంటంటే? ఫస్ట్ రాజు గారు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పారు, ఒకటి అన్నారు. తర్వాత సబ్జెక్ట్ చెప్పేసిన తర్వాత నేను చేస్తాను అని అన్నప్పుడు అప్పుడు చెప్పారు బ్రహ్మానందం గారు. అసలు రే నీ సినిమా బాగుండాలి, ఇంకో 10 రోజులు ఇమ్మంటావా, ఇస్తా, అలాగే నాకు ఏదైనా ఇవ్వాలని అనుకోకు నువ్వు, ఇలా చెప్పింది ఎవరు లేరు. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో నెగిటివ్ క్యారెక్టర్ చేసే ఉద్దేశం? నాకు ప్రాణం నెగిటివ్ క్యారెక్టర్ చేయడం. సో చోటకే నాయుడు గారు డిఓపిగా ఈ సినిమాకి అంటే మళ్ళీ ఇంత అందంగా నన్ను ఎవరో చూపించలేరు అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. చూద్దాం. మామూలుగా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైం అంటే ఏం లేదండి, పొద్దున్న జిమ్కి వెళ్తాం, సాయంత్రం జిమ్కి వెళ్తాం, మరి 3 వస్తే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం, టేప్ రికార్డ్ ఆన్ చేస్తాం. మీకెంత సార్ డ్యాన్స్ ప్రాక్టీస్? మీరు ఇరగదీస్తారా డ్యాన్స్లో? మీకు అర్థం కావట్లేదు. డ్యాన్స్ చేసి వాళ్ళే ప్రాక్టీస్ చేయాలి, డ్యాన్స్ చేయడం రాని వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ ఎందుకు? సో మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, అసలు యాక్చువల్లీ గోవా అని చెప్పి మారిషస్లో షూట్ చేసాం. ఎవరన్నా మారిషస్లో సీన్ ఉందంటే అది గోవాలో తీయండి సరిపోద్ది అంటారు. ఈ నెలకు అది గోవాలో సీన్ అంటే అది మారిషస్లో తీసుకెళ్ళాను. కానీ నా మీద చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టేశారు, నాకు టెన్షన్గా. సో మీరు బాగా డాన్సులు చేస్తారు అండి, ఇద్దరి అమ్మాయిలతో డాన్సులు చేసేటప్పుడు ఏమన్నా మీకు? బాగా తెలివైన వ్యక్తి వాసువర్ణ. చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇప్పుడు కలిస్తే అంతే. కానీ తర్వాత మనకు ఏజ్ వచ్చిన తర్వాత మన ముఖం మనం అద్దంలో చూసుకుని నేను విలన్ అవుతానన్న ఫీలింగ్ వచ్చింది. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను మీ బాగి. సో చాలా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, కృషి పట్టుదల ఉంటే మనుషులు మహనీయులు అవుతారు అని వింటుంటాం అప్పుడప్పుడు. కానీ కొంతమందిని చూస్తే నిజం అనిపిస్తుంది. పర్టికులర్గా సునీల్ గారిని చూస్తే డెఫినెట్ అవును, కృషి పట్టుదల ఉంటే జరుగుతుంది అనిపిస్తుంది. సో సునీల్ గారు ఇప్పుడు కృష్ణాష్టమి అనే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక బ్యూటిఫుల్ మూవీతో అతి త్వరలో మన ముందుకు వస్తున్నారు. సో ఈ సందర్భంగా మనతో పాటు సునీల్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. నిజంగా టైటిల్ మాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు కృష్ణాష్టమి, వావ్, చాలా ఒక ఫ్యామిలీ టైటిల్, ఒక ఫెస్టివల్ టైటిల్. అండ్ రీసెంట్గా థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత సూపర్ అనిపించింది. అండ్ ఎలాంటి అంటే టాపర్ అయినా సరే ఎగ్జామ్ ముందు కొంచెం టెన్షన్ పడుతుంటారు. సో ఇప్పుడు రిలీజ్ ఉంది, మీరు ఏమైనా మీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? నా ఫీలింగ్ ఫస్ట్ టైం లైఫ్లో ఇంత బిగ్గెస్ట్ ఫిలిం అండి నేను చేసింది. పెద్ద హీరోతో చేయవలసిన సినిమా నాతో చేశారు. టూ మచ్ ఆఫ్ టెన్షన్ ఉంది. ఇది మేము చేసింది వితౌట్ బిల్డప్ ఆన్ అండ్ ఆల్ ద థింగ్స్. క్యారెక్టరైజేషనే మెయిన్ బేస్గా చేసుకున్న డిగ్నిటీ మెయింటైన్ చేస్తా. సేమ్ నా ఫన్ అదంతా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. బట్ అనవసరమైన ఫన్ ఉండదు ఇందులో. యాక్చువల్లీ పర్పస్ఫుల్ ఫన్ ఉంటుంది. ఫుల్ స్టార్ట్ టు ఎండ్ నా నుంచి ఫన్ ఎక్సెప్ట్ ఏమంటారు, ఓన్లీ ఈ కామెడీ మేజర్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి. సునీల్ గారు అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇందులో అయితే అసలు ఫస్ట్ టు లాస్ట్ టోటల్ ఎంటర్టైన్మెంట్. లాస్ట్లో చిన్న ఫిలింలో అంతే. సో ఆల్మోస్ట్ 75 సీన్స్ ఉంటే 70 సీన్స్ ఎంటర్టైన్మెంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నా నుంచి ఏదో ఆశిస్తూ వస్తున్నారో నా దగ్గరికి వాళ్ళందరికీ ఫుల్ మామూలు ఇది కాదండి. సునీల్ గారు ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి పండగ. కృష్ణాష్టమి అంటేనే పండగ, ఇది పక్క పండగ. సో ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు, ఈ కథ విన్నప్పుడు సో మీ ఫీలింగ్ ఏంటంటే? మీరే చెప్పారు ఇప్పుడు పెద్ద సినిమా ఇది నా కెరియర్. ఫస్ట్ రాజు గారు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పారు, ఒకటి అన్నారు. తర్వాత సబ్జెక్ట్ చెప్పేసిన తర్వాత నేను చేస్తాను అని అన్నప్పుడు అప్పుడు చెప్పారు ఎందుకు నాకు సబ్జెక్ట్ చెప్పారు. ఓ పెద్ద హీరో కోసం సబ్జెక్ట్ తయారు చేయించాను సునీల్. నాకని చెప్పాల ఫస్ట్ కథ. ఓకే. సో కథ మామూలుగా చెప్పారు మీరు. నేను ఒక కథ చెప్తాను, అది ఎవరికి సూట్ అవుతుందో నువ్వు ఒకసారి చెప్పు. ఇలా నాకు అన్ని ఆయన సినిమాల కథలన్నీ చెప్తా ఉంటారు ఆయన చేసేటప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్గా. ఓకే. ఆయన ఒక ఒపీనియన్ తీసుకుంటారు. ఇలా ఆయనకి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ లాగా చాలామంది ఉన్నారు. దిల్ రాజు గారికి ఒక 5-6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కథ చెప్తారు ఈయన. దిల్ రాజు గారు చెప్పకుండా ఉండరు ఆయన తీసే పద్ధతి. అప్పుడు నన్ను కూడా ఒక లిస్టులో వేసుకున్న నా అదృష్టం. బట్ నాకు అనిపించిన ఫీలింగ్స్ నేను చెప్పగలను. లాస్ట్లో అది కూడా నేను కూడా అంటాను వేరే కథలకి, సార్ నాకు అనిపించిన ఫీలింగ్స్ మేబీ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదుగా అందు గురించి అని, ఇది సార్ నాకు అనిపించింది.
అలాగా నీకు ఒక కథ చెప్తానంటే రొటీన్గా మామూలుగా ఎవరితో కథ చెప్తున్నారు అంటున్నాను. చెప్పారు ఓ పెద్ద హీరోతో చేద్దామని ఒక కథ అనుకున్నామని చెప్పారు. అయ్యి బాబు ఎక్స్ట్రాడినరీగా ఉంది, అదిరిపోయింది అన్నాను. నీతోనే చేస్తున్నాను, నువ్వు చేస్తావా అన్నారు. షాకు. అదేంటి సార్, నేను ఎలా లేదు మా ఫ్యామిలీలో చాలామందికి చెప్పి చూశాను, చూస్తే నీకు సూపర్గా సూట్ అవుతుంది అన్నారు. అంటే నాకు నా అదృష్టం అది, నాకు వస్తే నాకు అర్థం కావట్లేదేమి అని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసిన. అసలు నాకు ఎలా ఇచ్చారు ఆఫరు, నాకు నేనే చేస్తున్నాను, అది నాకు అర్థం కావట్లేదని ఇదని చెప్పాను అనమాట. చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నీకు ఇది ఉంది కదా, ఈ సినిమా మీద ఇష్టం ఉంది కదా, అదే నాకు కావాల్సింది. ఇష్టంతో చేస్తే వేరు రిజల్ట్ వచ్చేది. నేను చాలా ఇష్టపడి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నీతో చేయడం వల్ల నాకు రిలీజ్ లోపు అయితే లాస్లో ఉంటా. ఎందుకంటే నీ బడ్జెట్ కంటే నేను ఎక్కువ పెట్టి, మీ మార్కెట్ కంటే ఎక్కువ పెట్టి నిన్న సినిమా తీయాలి. ఆల్మోస్ట్ పెద్ద హీరోతో అయితే 70 పెట్టైనా తీస్తే రెడీగా ఉండే సినిమా నాది ఇది. ఓకే. నువ్వు కాబట్టి నాకు ఆ లిమిటేషన్ ఉంటుంది, ఆ టెన్షన్ ఉంటుంది. కానీ నేను సినిమాని లవ్ చేశాను. ఈ కథ నాకు ఇష్టం. నాకు ఫీల్ గుడ్ ఫిలిమ్స్ ఇష్టం, నీకు తెలుసు కదా. కథ నాకు ఇష్టం, అందుకని దీన్ని ఓన్గా రిలీజ్ చేసుకుంటున్నాను తప్ప ఇది దీని మీద టేబుల్ ఎంత ప్రాఫిట్ ఆలోచించి అలా చేస్తున్న సినిమా కాదు ఇది. జనరల్గా ఏ సినిమా అయినా సరే టేబుల్ ఆలోచించి చేయరు, ఫ్యాక్ట్ అయితే. అందుకే నాకు కూడా ఆయన మీద అసమానం అనేవాడిని నేను. ఎందుకని అనుకున్నా, నాకు భయం వేస్తుంది, నాకు ఎక్కువ పెట్టేస్తున్నారు, నాకు భయం వేస్తుంది అంటే ఉన్నాను ముందు నాకు నమ్మకం అనేవారు ఆయన. అది ఆయనకి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నానండి ఈ సినిమా ద్వారా, ఫ్యాక్ట్ అయితే. లేదు సార్, మీరు అంటే నాకు మీరు తెలిసి మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పారు. అండ్ ఫస్ట్ టైం మీరు ఇలా మాట్లాడడం డెఫినెట్గా ఫస్ట్ టైం సినిమా ప్రీ రిలీజ్ ఆడదా అనే టెన్షన్ లేదండి. ఏ రేంజ్కి ఆడుతుంది అనేది చూడాలని ఉంది ఫస్ట్ టైం. ఓకే సార్, కృష్ణాష్టమి టైటిల్ చాలా బాగుంది అండ్ స్టోరీ మీరు చెప్పిన తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అంటే ఇంతకుముందు సినిమాల్లోనే ఉండొచ్చు, ఇది చాలా డిఫరెంట్ ఏంటి? నా క్యారెక్టరేషన్ డిఫరెంటేనండి ఇందులో నేను ఇలాంటి క్యారెక్టరేషన్ చేయలేదు మరి ఇప్పుడు దాకా. కొంచెం డిగ్నిటీ ఉంటుందండి క్యారెక్టర్కి, ఒక నిజాయితీ ఉన్న క్యారెక్టర్. అండ్ 10 మందికి సహాయం చేద్దాం. 10 మంది సహాయం చేయడం అనేది కూడా కాదండి, అది మెయిన్ స్ట్రీమ్ అనిపించదు. పరిచయం అయినా అవ్వకపోయినా ఈ ప్రాబ్లం ఉందని తెలిస్తే ఆ ప్రాబ్లమ్ని ఇతని మీద వేసుకుని వెళ్ళే మనిషిగా ఉంటానండి ఈ సినిమాలో. ఓకే. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనం సాల్వ్ చేద్దాం, పక్కోడి ప్రాబ్లమ్ని భుజాల మీద వేసుకునేది. యాక్చువల్గా ఇతనికి అనవసరమైన విషయాన్ని ఇతను మీద వేసుకుని ఇతనే మొత్తం వాళ్ళందరికీ మీ క్యారెక్టర్ మీద ఒక సానుభూతి కంటే కూడా నా క్యారెక్టర్ మీద పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. చూసేవాళ్ళకి బాగా అంటే గుడ్ ఫీలింగ్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ అన్నమాట, హైలీ. సో మేము ట్రైలర్ చూసినప్పుడు ప్యాడింగ్ చాలా పెద్ద, బ్రహ్మానందం గారు కానీ, పోసాని గారు కానీ, పృథ్వీ గారు, సో ఆల్మోస్ట్ చూస్తుంటే కళ అంటే మాకు అందరికీ ఒక పండుగలా అనిపించింది. వావ్, ఈయనున్నారు. సో వీళ్ళందరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వీళ్ళందరూ నాకు ఆల్రెడీ చాలా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు. అంతకుముందు పోసాని గారు అయితే యాజ్ గురువుతో సమానం. ఇప్పుడు త్రివిక్రమ్ ఆయన దగ్గర రైటింగ్ స్టడీ చేసినప్పటి నుంచి నాకు పోసాని గారు బాగా పరిచయం. వాళ్ళందరూ కూడా నా సినిమా అని నేను పైకి రావాలని కోరుకునే మంచి మనస్తత్వాలు ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం వీళ్ళందరూ. బ్రహ్మానందం గారితో సహా. బ్రహ్మానందం గారు అసలు, రే నీ సినిమా బాగుండాలి, ఇంకో 10 రోజులు ఇమ్మంటావా, ఇస్తా, అలాగే నాకు ఏదైనా ఇవ్వాలని అనుకోకు నువ్వు, ఇలా చెప్పింది ఎవరు లేరు. పృథ్వీ గారు అయితే భయ్యా ఏం పర్లేదు భయ్యా, ఆయన 100 సార్లు డబ్బింగ్ పిలిచిన నేను వస్తా, ఇంకోసారి కూడా వస్తా. పోసాన్ గారు అయితే రాజా నువ్వు బాగుండాలి రాజా, అంటే ఇంతమంది పాజిటివ్ హార్ట్తో నేను పైకి రావాలని కోరుకుంటూ నన్ను ఎంకరేజ్ చేశారండి. వాళ్ళందరినీ కూడా దేవుడు చాలా బాగా చూడాలని, వాళ్ళ ఫ్యామిలీస్ని దేవుడు చాలా బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా సార్, మీకు స్టోరీ కథ ఎంత బాగా నచ్చిందో, మీరు ఎంత ఇష్టపడి ఎంత ఫీల్ అయ్యారో నాకు తెలిసి వాళ్ళు కూడా అంత ఇష్టపడి ఉంటారు ఈ వాళ్ళ క్యారెక్టర్స్ ఈ మూవీ. అవునండి, ఏ క్యారెక్టర్ అనవసరమైందని అనిపించదండి. ప్రతి క్యారెక్టర్కి లింక్ ఉంటుంది, రౌండప్ ఉంటుంది సినిమాలో. అంటే ఊరికే ఈ సీన్లకి క్యారెక్టర్ కావాలని తీసుకుంది కాదండి, కథకి కావాల్సిన క్యారెక్టర్లు తీసుకుని సీన్స్ బాగా చేశారు. సో ఆల్మోస్ట్ అంటే ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చి, అంటే మేము విన్నది ఏంటంటే మీరు ఫారెన్ నుంచి వచ్చి ఇండియా వచ్చి, సో షూటింగ్ కూడా చాలా లొకేషన్స్ ఎక్కువ ఫారెన్లో జరిగాయి, మారిషియస్లో చేశారు అని. సో ఎక్కడెక్కడ చేశారు సార్ షూటింగ్స్ అంతా? షూటింగ్ వచ్చేసి స్విట్జర్లాండ్ అండి, స్విట్జర్లాండ్, మారిషస్, దుబాయ్ 3 కంట్రీస్లో చేసామండి. ఫిలింలో అది యుఎస్ నుంచి కూడా కొంత పార్ట్ అండి.
ఫిలింలో అది యుఎస్, స్విట్జర్లాండ్, గోవా అంటారు, కానీ మారిషస్లో తీసాం. అదే సో మామూలుగా వేరే వాళ్ళు ఫారెన్ అని చెప్పి ఇక్కడ తీస్తారు. సో రాజుగారు రివర్స్, గోవా అని చెప్పి సూపర్ సార్. సో ఇక వాసు వర్మ గారితో ఫస్ట్ టైం మీరు చేయడం. అవును. సో డైరెక్టర్ గారి గురించి వాసు దొరకడం అసలు నా లక్ అండి సినిమాకి, చాలా లక్. అంటే ఈజ్ సచ్ ఎ వెరీ జెన్యున్ పర్సన్, పాజిటివ్ హార్ట్, అండ్ అతనుకున్న పేషెన్స్ మా యూనిట్లో ఎవరికీ లేదు, అండ్ అతనుకున్న ఇంటెలిజెన్స్ మా యూనిట్లో ఎవరికీ లేదు. ఓకే. నా అదృష్టం వాసు దొరకటం. ఓకే, వాసు ఈ సినిమాకి డైరెక్టర్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే, అంటే మీన్స్ నాకు జనరల్గా వచ్చి చేయడానికి నా రేంజ్లో నాతో పని చేస్తానికి ఇష్టపడి వచ్చేవాళ్ళు ఎవరు నాకంటే పైన వాళ్ళు రారు కదా, రేంజ్లో ఉన్నవాళ్ళు నా సమకాలికలు వస్తే అందరికంటే కూడా ఎవరు వచ్చినా నేను ఆలోచించేవాడిని. అట్ ద సేమ్ టైం డౌట్ ఉండేది. వాసు రావడం వల్ల డౌట్ లేదండి. చాలా చాలా సపోర్ట్. ఇద్దరం ఫ్రెండ్స్ మీన్స్ ఇక్కడే పరిచయం నాకు వాసు. కానీ ఎప్పుడు చాలామందికి నాకే కదండి, దిల్ రాజు గారి బ్యానర్లో సినిమా చేసే ప్రతి డైరెక్టర్కి వెనకాల వాసు వర్మ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. నేను ఆర్య నుంచి చూస్తున్నాను దాన్ని ప్రతి లొకేషన్లో. ఓకే. ఆర్య అండ్ బొమ్మరిల్లు నాకు తెలియకుండా దిల్ సినిమా నుంచి కూడా అంట. ఇక్కడే ఉంటాడు వాసు ఎప్పుడు, వెంకటేశ్వర క్రియేషన్స్ దగ్గరే ఉంటాడు పాపం. తన ఖాళీ ఉంటే ఇక్కడే కూర్చుంటాడు. తనకి హోమ్ బ్యానర్ లాంటిది ఇది, ఆల్మోస్ట్ హోమ్ బ్యానర్ అంటే హోమ్, తనకు హోమ్ ఇది. ఈ హోమ్కి అత్తమని నేను వచ్చి వెళ్తూ ఉంటాను, రాజుగారి ఫ్రెండ్ కాబట్టి ఇంటి గురించి అలాగే మాకు. సో ఈ సినిమాతో వాసు గారు ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు, అట్ ద సేమ్ టైం శని గారు కొట్టబోతున్నారు. సో మెయిన్ ఈ సినిమా అనగానే హీరోతో పాటు హీరోయిన్స్ గురించి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు జనరల్. ఈ సినిమాలో మీకు ఇద్దరు హీరోయిన్స్, సో నిక్కీ అండ్ డింపుల్. సో ఎలా ఉంది ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ. నా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమా నేను చేయలేదు ఇప్పుడు దాకా. ఇదే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్తో ఉంటుంది, బాగుంటుంది. నేను ఎక్కువ ఇబ్బంది పడే ఎప్పుడు అంటే ఏమంటారు, ఎక్కువ షై ఫీల్ అయ్యి ఎక్కువ ఇబ్బంది పడే ఇలాంటి సీన్స్ అయితే కాంబినేషన్లో ఇద్దరితో ఉండదు, అంతవరకు హ్యాపీ. సో అంటే నిక్కీతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ అని చెప్పారు ఇప్పుడు మాకు, ఏదో ఒకసారి చెప్పండి సార్. తనని ఎప్పుడు కలిసినా ఏంటంటే నిక్కీకి ఏదో నేను అక్కడ నిక్కీ దగ్గర ఉంటే ఆవిడకి ఏదో దెబ్బ తగులుతుంది. సో మగధీర సినిమాలో హీరోయిన్ కలిసి ఎలా వచ్చినట్టు అలాగా ఆవిడకి ఎప్పుడు ఏదో అవుద్ది. సాంగులు అప్పుడు నా నేను కాలేసి తొక్కేయడం, నేను జనరల్గా ఎవరికి నా చేతులు నాకే తగులుతాయి కానీ వేరే వాళ్ళు తగలవు జనరల్గా. నా చేతులు రింగ్స్ అయ్యి తగిలేయడం అలాగా. ఊరినే అసలు కలిస్తే అక్కడ చైర్ ఉంది, కూర్చోండి సునీల్ గారు అని చైర్ అలా లాగితే ఆ చైర్కి ఇంకో చైర్ మధ్యలో ఆవిడ చేయబడిపోద్ది. ఏదో రకంగా ఓ సాంగ్ చేస్తున్నాం, ఇలా వెనకాల పడాలి, నేను ఫ్లాట్గా పడాలి, ఆ షార్ట్ ఉంది సినిమాలో ఉంటుంది, నా మీద ఆవిడ ఇలా అటాచ్ అయ్యి ఉంటారు, ఇలా పడాలి, ఇలాగ స్టిక్లా పడాలి, బ్యాక్కి స్టిక్లా పడాలి. నా టెన్షన్ ఏంటంటే నేను ఫస్ట్ పడుతున్నాను, ఆవిడ పైన ఉంది, ఆవిడకి పర్లేదు, నాకు కింద ఐస్ ఉంది. సో మీరు కింద నా తలకు తగులుతుందేమో, లోపల ఎక్కడ రాకుందో ఐస్లో తెలియదు కదా మనకి. సో ఏమాత్రం మనం ఫ్రెష్గా ఉన్న దాని మీద పడతాం, ఆల్రెడీ పడిన దాని మీద సినిమాలో చూపిస్తే 3 సార్లు పడ్డారనేటట్టు ఉంటుందిగా, ఆ డై లేకుండా. సో పడ్డాను, ఆవిడ పడింది, ఆవిడకి ఇక్కడ ఈ బోన్ ఉంటుంది కదా, చెస్ట్ బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ ఆవిడకి హెడ్కి తగిలినట్టుంది. నాకు తెలియదు ఇక్కడ కూడా తగులుతుంది ఎవరికైనా, నాకు తెలియదు. టప్పని సౌండ్ వచ్చి ఒక 5 minutes 6 minutes ఆవిడ చిన్న బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయి ఒక 7 to 10 minutes టైం పట్టింది బయటికి రావడానికి యాక్చువల్గా. అంటే ఏదో రకంగా అది పాసిబిలిటీ లేదు, దెబ్బ తగిలే పాసిబిలిటీ లేకుండా కూడా దెబ్బలు తగిలేసినాయి ఆవిడకి. అదేం మరి అదేంటో తెలియదు మరి. ఓకే. సో పాపం తను తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు ఫాస్ట్గా. మేబీ సునీల్ ఆవిడ తెలుగు బాగా మాట్లాడతారు, తెలుగు సూపరు. అందులో మలయాళం తమిళ్ కలిసిపోతాయి వర్డ్స్. పాపం అనాలనుకోండి పావం అంటారు. పావం అంటే మనకు రాంగ్ అనిపించచ్చు కానీ ఆవిడకి తెలిసినంత వరకు పాపమే పావం అంటే తమిళ్ అలాగా. ఓకే సార్, మీరు మామూలుగా అయితే సునీల్ గారు అనగానే ఒక ఎంటర్టైన్మెంట్ క్యార్ ఆఫ్ అడ్రస్. మీరు షూటింగ్స్ సెట్స్లో ఎలా ఉంటారు అసలు అందరితో, మీకు ఆర్టిస్టులతో? అంటే సరదాగానే ఉంటాను కానీ కొంచెం ఏమంటారు, అది ఎలా చెప్పాలి తెలియట్లేదు. అంటే ఇరకతరకలు ఉండవు సినిమాల్లో, ఉన్న ఇరకతరకలు బయట కొంచెం ఏమంటారు, కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాను అంతే. సో కృష్ణాష్టమి ముందు తర్వాత కృష్ణాష్టమి కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు. అవునండి. సో ఈ నెక్స్ట్ ఫాస్ట్గా అనుకోకుండా అలా వచ్చిందండి గ్యాప్. అయితే 100 కారణాలు, దానికి ఒక కారణం అని అనకూడదు యాక్చువల్లీ. ఇక నుంచి గ్యాప్ లేకుండా ప్లాన్ చేసుకున్నాను. సో 19th కృష్ణాష్టమి చూడబోతున్నాను. నెక్స్ట్ ఏం వస్తున్నాయి సార్ ప్రాజెక్ట్స్? దాని తర్వాత ఆర్పీజీ క్రియేషన్స్ వాళ్ళది ఒక సినిమా, ఇంకా పేరు పెట్టలేదండి,
వంశీ ఆకెళ్ళ డైరెక్టరు ఆ సినిమా అండి. దాని తర్వాత ఇమీడియట్గా ఈడి గోల్డ్ ఆ సినిమా టైటిల్, అది వీరుపోట్ల డైరెక్షన్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, మళ్ళీ టైటిల్ అదిరిపోయింది. అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్. నిజమే సార్, వీరు గోల్డ్ టైటిల్ అన్నప్పుడే నవ్వుకుంటున్నాం. కృష్ణాష్టమి టైటిల్ ఉన్నప్పుడే ఒక ఫీల్ ఎలా వచ్చిందో. తను కూడా నాకు ఫ్రెండ్ మీన్స్ స్ట్రగ్లింగ్ టైం నుంచే తెలిసిన వ్యక్తి వీరు. చాలా మంచి ఇంటరాక్షను. తను కూడా పట్టం నా అదృష్టం. ఓకే సార్, చాలా లక్ నాకు తన సినిమా పట్టం. యాక్చువల్గా ఇది వాసు వర్మ, అటు తను. మళ్ళీ వాసుని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, బాబు ఇదిగా వీరు సినిమా అయ్యేటట్టుగా ఇంకోటి రెడీ చేస్తే. అంటే అర్థమైంది. సో స్టోరీ మీద ఆయన మీద మీకున్న కాన్ఫిడెన్స్ అండ్ ఈ సినిమా మీద మీకున్న ఏ రకంగా ఆలోచించినా వీరు కంటే వాసు వర్మ కంటే బెటర్గా కానీ నేను మాట్లాడేది. నాతో ఇప్పుడు నేను వాళ్ళతో వర్క్ చేసిన సందర్భంలో నేను చెప్పబోయేది ఇప్పుడు ఏ రకంగా సినిమా గురించి ఆలోచించినా నాకు వాసు వర్మ కంటే బెటర్ స్క్రిప్ట్ సైడ్ ఇది వచ్చే థాట్ వచ్చే డైలాగ్ వచ్చే పాసిబిలిటీ లేదు. నెంబర్ 1. సో హ్యాపీగా నోరు మూసుకుని ఆనందంగా యాక్ట్ చేసుకుంటాను. అలాగే వీరు, ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి తెలుసు. మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ కానప్పుడు ఏంటంటే సినిమా అయిన తర్వాత తెలుస్తుందిగా మనకి. జనరల్గా జరిగేటప్పుడు అన్నీ బాగున్నాయి అనుకుంటాం. అలాగే వీరు కంటే బెటర్గా నేను ఆలోచించలేను ఫ్యాక్ట్ అయితే. అలాగే ఆకెళ్ళ వంశీ, అందరూ యంగ్ పీపుల్ పడ్డారు ఈసారి నాకు బంచి. అలాగే ఆకెళ్ళ వంశీ అయితే నాకు ఆల్మోస్ట్ పూలంగ టైంలో, భీమవరం బుల్లెట్ టైంలో నాకు చాలా సీన్స్కి తన సైడ్ కాంట్రిబ్యూషన్ రైటర్గా ఇచ్చిన వ్యక్తి. ఏదైనా సెంటిమెంట్ సీన్లు అలాంటివి ఉన్నప్పుడు మంచి బెటర్ అవుట్పుట్ ఇచ్చే నా వ్యక్తి తను. సో ఇప్పుడు ఏంటంటే నాకు కథ గురించి దాని గురించి ఆలోచించి నాకంటే బెటర్గా ఆలోచించే మనుషులు పడ్డారు కాబట్టి నాకు పని తగ్గింది. సో మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ వస్తున్నారు. సో యాక్చువల్గా సునీల్ గారు కామెడీకి చాలా కోట్లాది అభిమానులు ఉంటారు. సో మీరు హీరో అయిన తర్వాత అంటే హీరోగా చేస్తూ మీరు కామెడీ ఇన్బిల్ట్ వస్తూనే ఉన్నాయి. సో స్పెషల్గా కామెడీ క్యారెక్టర్స్ అంటే మళ్ళీ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంట? నేను ఎప్పటికైనా రెడీ. మొన్న మధ్యన నేను భీమవరం బుల్లోడు షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా త్రివిక్రమ్ ఫోన్ చేసి, ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత నేను రెడీ, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏమైనా ఉందా మన దాంట్లో అంటే, వద్దురా అలాంటి కాదు, బాగుంది, నీ మీద కొన్ని కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అక్కడ, దాన్ని లాగేయాలని చూడకూడదు, అది బాగుంది కదా అది చేసుకో, కంటిన్యూ చేయి, ఇది చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఇది చేద్దాం మంచిది అని తను ఇది ఇచ్చాడు, ఆ సపోర్ట్. సో కృష్ణాష్టమి ట్రైలర్తో పాటు సాంగ్స్ కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది సార్, మంచి రెస్పాన్స్. అండ్ మ్యూజిక్ దినేష్ గారు, సో పాటలు చాలా బాగున్నాయి. అండ్ దినేష్ అనే ఆయన మీరు చూస్తారుగా ఫ్యూచర్లో, ఓ 2 years తర్వాత ఓ తమన్ గారి పేరు ఎలా అనిపడిందో, ఇంకో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు ఎలా వచ్చారో తట్టుకుని, అసలు మామూలుగా వాళ్ళంతటా వాళ్ళ పైకి ఎలా వచ్చారో అలా ఇంకో మనిషిగా మనం దినేష్ని చూడొచ్చండి. ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ డైరెక్టర్. అందుకే ఇమీడియట్గా రాజు గారికి సెకండ్ ఫిలిం ప్రామిస్ ఉన్నా నేను ఆకెళ్ళ వంశీ సినిమాకి తనది తీసుకున్నా. మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు మాకైతే అటు పంజాబీ డ్రెస్ ఒక సాంగ్ ఒకటి, గోకులకృష్ణ ఒకటి, మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? నువ్వు నేను అంతేనో సాంగ్ ఉంటుందండి, మెలోడీ, అది చాలా ఇష్టం నాకు ఆ పాట. మీరు డాన్సులు మామూలుగా ఎరగదీసేస్తారు, ఇందులో కూడా డ్యాన్సులు చాలా బాగుంటాయండి. బట్ వాసువర్మ ప్రయారిటీ వచ్చేసి బాగా గ్రేస్ఫుల్ డ్యాన్సులు కావాలి తనకి. మోకాళ్ళు గేకాళ్ళ స్టెప్లు వద్దు నాకు వద్దు. లిరిక్ ఏమో ఇక్కడ మనసు అని వస్తుంటుంది, నువ్వు మోకాళ్ళ మీద కొట్టేసుకుంటుంటావు. నాకు అలాగే ఏమంటారు, అర్థం లేకుండా నేను చేయలేను, అర్థం లేకుండా మూమెంట్లు నేను అర్థాన్ని బట్టే వెళ్తాను, ఏమనుకోవద్దు. నాకు గ్రేస్ఫుల్ మూమెంట్లు, అందం చాలా ఉండాలి నాకు సినిమాలో. నువ్వు అందంగా ఉండాలి, నువ్వు చేసే డ్యాన్స్ అందంగా ఉండాలి, నీ కష్టంగా ఎంత గొప్ప స్టెప్ అయినా నాకు వద్దు అని. ఇది సినిమాలో నువ్వు డ్యాన్స్ చేస్తున్నట్టు, డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి చేస్తున్నట్టు కాదు, అది ముందు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు బాగా నచ్చిన సాంగ్? నువ్వు నేను అంతే, ఆ పాట బాగా ఇష్టం. ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, ఐ లైక్ దట్ సాంగ్. సో మీరు బాగా డ్యాన్సులు చేస్తారు అండి, ఇద్దరి అమ్మాయిలతో డ్యాన్సులు చేసేటప్పుడు ఏమన్నా మీకు ప్రాబ్లం అయిందా? లేదండి, ప్రాబ్లం అవుద్దని ముందే ప్లాన్ చేసి వాళ్ళిద్దరు చేయగలిగిన స్టెప్ నాకు కూడా పెట్టి. డైరెక్టర్ గారు చాలా తెలివిగా, బాగా తెలివైన వ్యక్తి వాసు వర్మ, రియల్లీ చాలా ఇంటెలిజెంట్ మనిషి. సో మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, అసలు యాక్చువల్లీ గోవా అని చెప్పి మారిషస్లో షూట్ చేసాం. అందరూ మామూలుగా ఎవరన్నా మారిషస్లో సీన్ ఉందంటే అది గోవాలో తీయండి సరిపోద్ది అంటారు. ఈ నెలకు అది గోవాలో సీన్ అంటే మారిషస్లో తీసుకెళ్ళన్నారు. సో గోవా అని చెప్పి మారిషస్. చోట గారు కూడా వన్ ఆఫ్ ద దిస్ థింగ్, ఎందుకంటే గోవాలో వాటర్ కలర్ బ్లూయిష్గా ఉండదు. చూసేవాళ్ళకి సీ చూస్తున్నప్పుడు మోర్ బ్లూయిష్, మోర్ క్లియర్ వాటర్ కావాలి, ఐ ఫీస్ట్లా ఉండాలి. అంత గురించి అని మనం సేమ్ థింగ్ చేస్తున్నాం, బట్ మారిషస్ వాటర్లో చేస్తాం.
అంటే చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ అండి అక్కడ. అంటే సముద్రం మధ్యలో కూడా ఇలా చూస్తే 10 feet ఉంటుంది, వైట్ స్టోన్ లోపల, దాంట్లో ఆరెంజ్ మల్టీ కలర్ ఫిషెస్. ఇది అక్వేరియం అండి, అది సీ అక్వేరియంలా ఉంటుంది. అది అందరూ వెళ్ళి వచ్చేసారులేండి, చాలా చూసేసారు అది. అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళి చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ ఎగ్జైటింగ్గా మాడుతున్నాను మేబీ. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంప్రమైజ్ కాని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. ఎస్ ఎస్ మారిషస్ అని చెప్పి గోవా చూపించకుండా గోవా అని చెప్పి మారిషస్ చూపిస్తున్నారంటే సో ఆయనకి కథ మీద నచ్చేది. అండ్ ఇప్పుడు హీరోగా దిల్ రాజు గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? నా ఫస్ట్ టైం అండి ఇది చేయటం. బట్ ఆ ఫీలింగ్ మా ఇద్దరికి ఏం లేదు, ఇదేదో నా ప్రొడక్షన్ సంస్థలాగా నేను ఇదే, కానీ అదేం లేదండి. నాకు అలాంటి ఫీలింగే లేదు యాక్చువల్గా. ఆయనకి అసలు నా విషయంలో ఫ్రెండ్ కానీ క్యారెక్టర్ ఇదే, కానీ అదే ఎప్పుడు కమెడియన్గా ఉన్నాను చాలా బాగా ట్రీట్ చేశారండి, ఇలా వచ్చినా చాలా బాగా ట్రీట్ చేశారు. ఆ డిఫరెన్స్ నాకేం కనపడలేదు, కానీ నా మీద చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టేశారు, నాకు టెన్షన్గా ఉంది. సో చోటకే నాయుడు గారు డిఓపిగా ఈ సినిమాకి. ఆయన డిఓపి అవ్వడం అసెట్ అండి ఫ్యాక్ట్ అయితే. ఎందుకంటే అంటే మళ్ళీ ఇంత అందంగా నన్ను ఎవరో చూపించలేరు అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. చూద్దాం, అంత అద్భుతంగా చూపించారు సినిమాని, అంత కలర్ఫుల్గా తీశారు, అద్భుతం అండి. చోటా గారు లేకపోతే ఈ సినిమాకి ఇంత కలర్ రాదు. ఆయన స్పీడు, వర్కింగ్, మేము అలా అందుకోలేకపోయాం ఆయన స్పీడ్ని. వెళ్ళి ఎనర్జెటిక్ స్పీడ్, ఎప్పుడు నవ్వుతా, ఏదో జోకులు వేస్తా, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి ఈ సినిమాకి. మళ్ళీ అన్ని కుదరవు. సో ఎంటైర్ మూవీ షూటింగ్ అంతా ఒక సరదాగా ఒక ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు జరిగింది. ఎందుకంటే ఫస్ట్ 15 minutes ఫిలిం యూఎస్లో ఉంటుంది, నెక్స్ట్ ఒక 25 minutes ఫిలిం అబ్రాడ్ స్విట్జర్లాండ్, నెక్స్ట్ ఇంకో 25 minutes ఆఫ్ ద ఫిలిం రాయలసీమ ఇక్కడ, నెక్స్ట్ ఇంకో 40 minutes ఆఫ్ ద ఫిలిం మారిషస్, సినిమాలో గోవాది. సో చాలా రోలర్ కోస్టర్ రైడ్లో ఉంటుంది. మనం ఏదో టూర్కి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది, ఫ్యామిలీస్తో టూర్కి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది ఈ సినిమా. అది సార్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడాలంటే దిల్ రాజు గారు యూత్కి చాలా బాగా నచ్చుద్ది. ఫ్యామిలీ సెక్షన్ వచ్చి ఫ్యామిలీ లేడీస్ వాళ్ళు ఎంజాయ్ చేసేలా సెకండ్ హాఫ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ యూత్ విపరీతంగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. పిచ్చిగా నవ్వుకుంటారు యూత్ అందరూ. ఫస్ట్ హాఫ్ యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ యూత్ కూడా ఎంజాయ్ చేస్తారు, చేయరని చెప్పను. వాళ్ళ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఫ్యామిలీస్ అసలు ప్రాణం పెట్టేస్తారు సినిమాకి. సెకండ్ హాఫ్ చూసి ఫ్యామిలీస్ బాగా లైక్ చేస్తారు సినిమా. మామూలుగా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు సార్ షూటింగ్ లేనప్పుడు? ఫ్రీ టైం అంటే ఏం లేదండి, పొద్దున్న జిమ్కి వెళ్తాం, సాయంత్రం జిమ్కి వెళ్తాం, మరి మూడు వస్తే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం, టేప్ రికార్డ్ ఆన్ చేస్తాం. మీకెంత సార్ డ్యాన్స్ ప్రాక్టీస్? మీరు ఇరగదీస్తారు డ్యాన్స్లు. మీకు అర్థం కావట్లేదు, డ్యాన్స్ చేసి వాళ్ళే ప్రాక్టీస్ చేయాలి, డ్యాన్స్ చేయడం రాని వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు కదా, ప్రాక్టీస్ ఎందుకు? మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇత్తికి రోజునే 1 month ప్రాక్టీస్ చేస్తారు సాంగ్, ఎందుకంటే డ్యాన్స్ చేసి అతను కాబట్టి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళని మళ్ళీ సాటిస్ఫై చేయాలని, అంతే కదా. ఇంక మళ్ళీ డ్యాన్స్ రాని వాళ్ళు ఎవరైనా మీరు విన్నారా నెలలు ప్రాక్టీస్ చేసి నీ సాంగ్ చేశారని? దేవుడి దయ వల్ల డ్యాన్స్ రావడం అదృష్టం, ఆ రేంజ్లో అందరూ డ్యాన్సులు నచ్చటం మళ్ళీ దురదృష్టం. ఎందుకంటే మళ్ళీ దాన్ని దాటి చేయడానికి ఇంకా బాగా చేయాలి నేను చేసిన, ఇంకా అది నెవర్ ఎండింగ్ కదా. ఏం గాలిలో మొత్తం చకచక మొత్తం ఫినిష్ చేసి లాస్ట్లో ల్యాండ్ అవ్వాలి, అది నాట్ పాసిబుల్ ఇన్ హ్యూమన్ మైన్స్ లైఫ్ కదా. చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇప్పుడు కలిస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫీలింగ్స్ కానీ వాళ్ళు జెన్యున్గా ఊరే అని చెప్పేస్తారండి, ఫ్రాంక్గా చెప్పేస్తారు. నాకు రవీంద్ర అని ఒక ఫ్రెండ్, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు లైఫ్లో, వాళ్ళు న్యాచురల్గా మామూలుగా అప్పుడే అలా మాడతారు, నాతో అలా మాడతారు, కానీ ఆ పోస్టర్ చూసి ఆ వినయలు పెద్దగా ఉంది కదా అని మనం సైజు పెద్దగా అలా కనపడదు వాళ్ళకి. మామూలుగానే జనరల్గా ఎలా ఉంటారు అలాగే రియాక్ట్ అవుతారు. ఏదైనా బాగోపోతే బాగాలేదు, వేస్ట్ చేస్తావు టైం అని చెప్పేస్తారు, వాళ్ళు అన్నా ఓకే అంటున్నా అంతే. సూపర్ సార్. యాక్చువల్లీ మీరు అంటే ఇప్పుడు ఈ లైఫ్లో పర్టికులర్గా ఒక హీరోగా రావడం అనేది అనుకోకుండా ఒక లక్ అంటారా, లేకపోతే మీరు ఎప్పుడైనా అనిపించిందా మీ మైండ్ చిన్నప్పటి నుంచి ఒక ఫీల్? లేదండి, అప్పుడు తెలిసి తెలియని వయసులో ఫస్ట్ సినిమాలు చూసినప్పుడు హీరో అయిపోదాం అని అందరికీ అనిపిస్తుంది అండి. అందరికీ అనిపిస్తుంది లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది అప్పుడు. కానీ తర్వాత మనకు ఏజ్ వచ్చిన తర్వాత మన ముఖం మనం అద్దంలో చూసుకుని నేను విలన్ అవుతానన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ విలన్ అవుదామని ఫీలింగ్ వచ్చి ఎంటర్ అవ్వడానికి. నాకు డ్యాన్స్ బాగా వచ్చు కాబట్టి ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ డ్యాన్సర్గా వెళ్ళిపోయి ఓ మాస్టర్గా అసిస్టెంట్ అయ్యి తర్వాత మనం డబ్బులు ప్రాబ్లం ఉండదు కాబట్టి తర్వాత మనం వాళ్ళందరూ మనకు తెలుస్తారు కాబట్టి మన యాక్టింగ్ స్కిల్స్ వాళ్ళు చూపించి విలనం చేద్దాం అనుకున్నాను. లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్గా మోహన్ బాబు గారు దాసనారాయణ గారి దగ్గర చేసి దాసరి గారు ఆయన టాలెంట్ చూసి ఇచ్చారు కదా, అలా మనం కూడా కామెడీ చేసే గొప్ప విలన్ అవుదాం
అలా ఎవరో ఒకరు డైరెక్టర్ దగ్గర పని చేస్తే వాళ్ళకి మన టాలెంట్ తెలుస్తుందని అలా అవన్నీ కొన్ని ఇన్స్పిరేషన్స్. చిరంజీవి గారిలో డ్యాన్స్ చేస్తున్నాం కదా, డ్యాన్సులు కూడా హెల్ప్ అవుతాయి మనకి. విలన్కి ఎవరైనా డ్యాన్స్ పెడితే మనం సిద్ధగొట్టేసి అన్ని విలన్ యాంగిల్లో చూసాను. డ్యాన్స్ అంటే ఏ విలన్ డ్యాన్స్ చేయడు కదా, మనం డ్యాన్స్ చేసే విలన్గా అవుదాం అని బాడీ కూడా బాగా పెంచేద్దాం. అది ఎలా పెంచాలో కూడా తెలియదు నాకు. బాడీ కూడా పెంచేసి హిందీ ఓల్డ్ బాడీ ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ ఒక మోస్తరు డ్యాన్సులు చేసే హీరోస్ రేంజ్లో డ్యాన్స్ చేసేద్దాం, విలన్ క్యారెక్టర్ చేద్దాం. ఫస్ట్ విలన్ డ్యాన్స్ ఫస్ట్ విలన్గా నేను కామెడీ చేద్దాం మోహన్ బాబు గారిలాగా. మోహన్ బాబు గారిలా కామెడీ విలన్ అవ్వాలి, కానీ డ్యాన్సులు ఎవరో చేయనట్టు ఏ విలనో చేయనట్టు డ్యాన్సులు చేయాలి. ఓవర్ ఆశ నాకు, తప్పు కదా అంతా. కానీ ఊరికే అట్లీస్ట్ ఇది నెగిటివ్ ఫీలింగ్ అది కదా ఆశ పట్టడం. పాజిటివ్ కష్టపడి పైకి వద్దామని ఆశ కాబట్టి ఎవరిని కష్టపడలేదు, మనం ఆశపడతాం. అవును. సో అనుకోకుండా అలా కామెడియన్, ఆ తర్వాత హీరో. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో నెగిటివ్ క్యారెక్టర్ చేసే ఉద్దేశం? నాకు ప్రాణం నెగిటివ్ క్యారెక్టర్ చేయటం. అదే ముందు గోల్ అదే కాబట్టి. చాలా బాగుంది కృష్ణాష్టమి. డెఫినెట్గా అంటే మీ మాటలు చూస్తే కదా, ట్రైలర్ చూసినప్పుడు మాకు అనిపించింది ఇది పక్కా బ్లాక్ బస్టర్. షార్ట్ ఫిల్మ్ ఉంది కృష్ణాష్టమి. ఎందుకంటే ఎక్కువ చెప్తే సినిమా ఇప్పుడు రప్పించడానికి ఇలా మాడుతున్నాడు అనుకుంటారేమో అని మాట్లాడట్లేదు. సినిమా చూసి వచ్చిన వాళ్ళు నాకంటే బాగా చెప్తారు. సో సునీల్ గారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అందరికీ ఒక పండుగ. నిజం కృష్ణాష్టమి టైటిల్లోనే పండుగ ఉంది. సో మేము 19th పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది అవునండి, రియల్లీ 19th జన్మాష్టమి. ఓకే సార్, కృష్ణాష్టమి. ఆల్ ద బెస్ట్. మళ్ళీ మూవీ రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ఛాన్స్ ఉంటుంది, డెఫినెట్గా వెళ్దాం. అప్పుడు ఇంకా మాట్లాడుకుంటాం. ఆల్ ద బెస్ట్ అని అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.